హాయ్ అండి. అందరికీ కూడా వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి చాలా రోజుల తర్వాత నేను ఈ వీడియో చేయడం జరిగిందండి. కొన్ని కారణాల వల్ల నేను మెసేజ్ చెప్పలేకపోయాను. దయించి దేవాతి దేవుడు నన్ను క్షమించాలి. అలాగే మీరందరూ కూడా సారీ చెప్తున్నాను మీ అందరికీ కూడా. వసంత ప్రసాద్ అనే నా ఛానలు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి కొరకు కూడా ప్రార్థించే విధంగా దేవుడు నన్ను ఉంచినందుకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా నా కొరకు ప్రార్థన చేస్తున్నారు అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నానండి. ముఖ్యంగా ఈ రోజు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే కనుక లేడీస్ కొరకు మహిళలందరూ కూడా క్రైస్తవ స్త్రీలు అవనివ్వండి, హిందూ స్త్రీలు అవనివ్వండి, మొత్తం స్త్రీ సమాజాన్ని అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. మహిళలు చేయవలసిన ప్రతి పని కూడా ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు ఒకళ్ళే ఏదో సాధించినట్టయితే కాదండి. ఇంట్లో ఉండి కూడా కుటుంబాన్ని సక్రమంగా నడిపించే ప్రతి స్త్రీలు కూడా ఉద్యోగానికి బయటికెళ్ళి ఉద్యోగం చేసే కన్నా కూడా ఎంతో సమర్థవంతులు చాలా మంది ఉంటారండి. కానీ వాళ్ళందరూ కూడా బయటికి రాలేరు. కానీ ఏదేమైనా నేను ఒకటే ఎప్పుడు చెప్తాను, మనం ఎలా ఉంటున్నాము అనేది ఇరుగు పొరుగు వారు చూస్తున్నారా, బంధువులు చూస్తున్నారా, లేకపోతే గనక ఫ్రెండ్స్ చూస్తున్నారా అనే కన్నా కూడా దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి నడుచుకునే స్త్రీలంటే కూడా నాకు చాలా గౌరవం. అదే దేవునికి ఇష్టం కూడా కదండి. ఎందుకు అని అంటే గనక బైబిల్ గ్రంథంలో కూడా చాలా మంది స్త్రీలు మనకు కనపడుతూ ఉంటారు. తల్లి గర్భాన్న ఎంతో కన్య అయిన పరిశుద్రాలు అనిపించుకుని మంచి భక్తురాలుగా ఉన్న మరియమ్మ కడుపున ప్రభు జన్మించారు. అలాగే రూతు ఒక మంచి కోడలుగా, అత్తను విడనాడకుండా ఒక మంచి కోడలుగా రూతు నమ్మకమైనదిగా ఉంది. అలాగే మిరియాము మళ్ళా ఏంటి అంటే అది అబిగయలు. నేను ఇష్టపడే బైబిల్లో నాకు నచ్చిన విధానం అబిగయల్లో నాకు ఒక మంచి లక్షణం నచ్చుతుందండి. ఎందుకు అని అంటే కనుక తను ఆపద వచ్చినప్పుడు భయపడిపోయే స్త్రీగా కాకుండా ఆలోచన చేసే స్త్రీగా ఉంది అబిగయలు కదండి. తన భర్తకి ఎంతో ఆపద వస్తుంది, ఎంతో తనకి తన భర్తకి ప్రాణాపాయం వస్తుంది. ఎందుకంటే భర్తకి ప్రాణాపాయం వస్తుంది, ఆపద వస్తుంది అనేసరికి ప్రతి స్త్రీకి ఎంతో ఆందోళన కలిగిపోతూ ఉంటుంది. కానీ ఏం చెయ్యాలి అనేది మట్టికి వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. ఏం చెయ్యాలి, నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకోవాలి అనే విషయాన్ని మట్టుకు మర్చిపోతూ ఉంటారండి ఆ కంగారులో. దేవుని నమ్ముకున్న స్త్రీలైతే, దేవుడి మీద సమస్త భారాన్ని మోపుకున్న స్త్రీలైతే గనక నెక్స్ట్ డెసిషన్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ ఆలోచన ఎలా ఉంది, నెక్స్ట్ స్టెప్ మనం ఏం వేయాలి అనే ఆలోచన మనకు దేవుడు దయచేస్తాడండి. కానీ అబిగయలకి మంచి ఆలోచన దయచేస్తాడు కదా దేవుడు కదండి. ఎవరైనా కూడా జ్ఞానంగా మాట్లాడుతున్నారు అని అంటే గనక మనకి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడేయడం కాదండి. ఆ మాట్లాడే విషయాల్లో జ్ఞానమా అజ్ఞానమా అనేది గుర్తించే అధికారులు కొంతమంది ఉంటారు, ఈ లోకపరంగా ఉంటారు. నిజంగా ఈమె జ్ఞానవంతురాలు అని చెప్పేసి అధికారపూర్వకంగా కూడా దావీదంతటి మహారాజే ఆ స్త్రీ యొక్క జ్ఞానాన్ని గుర్తించాడు. దేని ద్వారా అంటే గనక తను కంగారు తొక్కులు తొక్కలేదు, కానీ ఒక నీతి గల ఆలోచన తను చేసింది అబిగయలు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనం ఆలోచించే ఆలోచనలో ఒక నీతి అనేది ఉండాలి. అంటే జ్ఞానం అనేది మనం నాశనానికి కూడా మనకున్న జ్ఞానం దేవుడిచ్చింది. అయితే మనం నీతిగా ఆలోచించే విధంగా ఉంటాం. మనం దేవుడి మీద భారం వేయకుండా మన సొంత ఆలోచనలు తీసేసుకుంటే మనకు కరెక్ట్ అనిపించేది కాదు, కానీ దేవుని దృష్టికి కరెక్ట్ అనిపించే జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నట్లయితే గనక ఈ లోకమందు మనుషుల దగ్గర పరలోకపు అధికారులకి అధిపతి అయిన, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దగ్గర కూడా మనం మంచి కుమార్తెలుగా మనం ఉంటామండి ఖచ్చితంగా. అబిగయలు చేసిన ఆలోచన
తన భర్త వచ్చిన మరణాన్ని నుంచి కూడా ఆమె తప్పించుకోగలిగింది. దేని ద్వారా అంటే ఆమె నీతైన, జ్ఞానమైన, తెలివితేటలో కలిగిన ఆలోచన ద్వారా. నీ భర్త మూర్ఖుడమ్మా అని చెప్పేసి పనివాడు వచ్చి అబీగయీలుకి చెప్పాడు. అంత మాత్రాన అబీగయీలు నిజమే, నా సంసారంలో ఎంతో మూర్ఖత్వాన్ని భరించాను, ఇప్పుడు చివరికి తన ప్రాణాల దగ్గరికే తెచ్చుకున్నాడు అనే ఒక డిస్కషన్ కూడా తను పెట్టలేదు. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ డిస్కషన్ పెట్టకుండా ఆ మాటలన్నీ కూడా పెడచవని పెట్టి తన భర్తని ఎలా రక్షించుకోవాలి కేవలం అదే ఆలోచన కలిగి ఉంది అబీగయీలు. అందుకనే అటువంటి ఆలోచించే విధానం మంచిది కాబట్టి దేవుడు ఇంకా మరింత జ్ఞానాన్ని తనకిచ్చాడండి. మరింత జ్ఞానాన్ని తనకిచ్చి ఏం చేశాడంటే మరి దావీదు మహారాజు దగ్గరికి వెళ్ళి మరి చక్కగా మాట్లాడగలిగే జ్ఞానాన్ని దేవుడు దయచేశాడు. ఎప్పుడైతే మన కుటుంబాల కొరకు, మన భర్త కొరకు, మన బిడ్డల కొరకు కూడా మనం దేవుణ్ణి కలిగి దేవుడిచ్చే ఆలోచన కొరకు ఎదురు చూస్తూ మరి ఆ ఆలోచనని మనం సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానమైన నీతిని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు వారి పట్ల. అలా ఏంటంటే నా జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆలోచన విధానాన్ని బాగు చేశాడు. నేను ప్రతి మెసేజ్ కి చెప్తూ ఉంటాను, ఏంటి అని అంటే సొంత బుద్ధితోనూ సొంత జ్ఞానంతోనూ ప్రభువుని చేరలేము, ఈ లోకంలో కూడా విజయాన్ని పొందలేం, కానీ దేవుడిచ్చిన జ్ఞానంతో మాత్రం మనం మంచి విజయాన్ని పొందగలం అని చెప్పేసి నేనైతే ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ప్రతి స్త్రీకి ఆలోచన విధానం అనేది ఉండాలి. మరలా ఏంటంటే దేవుడిచ్చే నీతిని, జ్ఞానాన్ని మనం కోరుకుని దేవుడి జ్ఞానాన్ని బట్టి మన జ్ఞానాన్ని మరింత పెంచుకునే విధంగా ఉన్నప్పుడు మన కుటుంబాల్లో అభివృద్ధి దేవుడు కనపరుస్తూ ఉంటాడు ఖచ్చితంగా. అంతేకాకుండా నా భర్త ఇలాంటి వాడు, నా భార్య ఇలాంటిది అని చెప్పేసి పలువురికి చెప్పుకోవడం ద్వారా సమస్య తీరదు, కానీ ఏం చెయ్యాలి, నా భర్తను మార్చుకోవడానికి ఏం చేయాలి అనే విధానాన్ని కలిగి ఉండి ఆ ఆలోచనలు దేవుడికి సమర్పించుకుంటే నీ భర్త మారే విధానం కూడా, నీ భర్త మారాలి అని అంటే గనక నువ్వు ఏం చేయాలి, నీ ఆలోచన విధానం ఎలా ఉండాలి అనేది కూడా దేవుడే మనకు స్వయంగా మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. ఈ రోజు ఎంతమంది స్త్రీలు ఉన్నా సరే కేవలం అబీగయీలు గురించే మీరు ఎందుకు చెప్తున్నారు అని అంటే కనుక అబీగయీలు యొక్క ఆలోచన విధానం నాకు నచ్చిందండి. ఎందుకు అని అంటే కనుక తడబడిపోయి నలుగురిని కేకేసుకుని తడబడిపోయి ఏడ్పులు పెడబొబ్బులు పెట్టేసుకుంటూ మరి పనిని జరిగించుకోకుండా మరి ఆ విధానంలో మునిగిపోయి స్త్రీల కన్నా మరి నెక్స్ట్ జరిగేది ఏంటన్నది విధానాన్ని వెంటనే ఆలోచించి నానా రకాల వంటలు చేసి మరి దావీదు మహారాజుకి పంపించి ఆమె తన భర్తకు వచ్చే గొప్ప అపాయం నుంచి తను తప్పించింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక అపాయాన్ని తప్పించింది, తన కుటుంబంలో ఒక మరణం లేకుండా చేసుకుంది అబీగయీలు. మరి అలా ఏంటంటే చాలా దుష్పరిణామాలు ప్రతి కుటుంబంలో ఎదురవుతాయి కాబట్టి అబీగయీలు వలె మన జ్ఞానమైన ఆలోచన కలిగి ఉంటూ దేవుడి చిత్తానుసారంగా ఆ జ్ఞానాన్ని వాడుకోవాలని దేవునికి ప్రార్థన చేసుకుంటూ బిడ్డల విషయంలోనన్నా భర్త విషయంలోనన్నా మనం దేవుడి నిర్ణయాన్ని కలిగి ఉండాలని చెప్పేసి నేనైతే ఈ రోజు ఈ మాటలు చెప్తున్నానండి. మరి మన అందరం కూడా అబీగయీలు వలె మంచి ఆలోచన కలిగిన స్త్రీల వలె మనం అందరం ఉండాలని చెప్పేసి నేనైతే హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దేవుడు మనల్ని అందరినీ కూడా అలాగే ఉంచుతాడని కూడా నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నానండి. మీ జీవితాలను అన్యులు అవనివ్వండి, క్రైస్తవులు అవనివ్వండి, ఎందుకంటే దేవుడికి హృదయం ముఖ్యం. మన హృదయాన్ని దేవునికి సమర్పించుకుని మరి దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం పొందుకుని మన సంపూర్ణమైన మహిళలుగా మరి నిలబడాలని నేనైతే హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి అందరికీ కూడా ఈ మాటలు విన్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆశీర్వాదాన్ని కలిగి ఉంటారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో విన్న వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆలోచన ఎటువంటి సమస్య వచ్చినా కూడా ముందు దేవుణ్ణి ఆశ్రయించే మహిళలుగా ఉండాలని నేనైతే మీకు నా మాటగా నేను చెప్తున్నానండి.
మరి అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఇట్లు మీ వసంత ప్రసాద్. మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నా లైఫ్ కి సంబంధించిన మరి ఈ అభిగయాల వల్ల ఆలోచన ఇంతకే మీరు చెప్తున్నారు, మీకు వచ్చిందా అని అంటే గనక మరి అనారోగ్య పరిస్థితి అప్పుడు కంపల్సరీ నాకు వచ్చింది. కానీ నేను ముందు దేవుణ్ణి ఆశ్రయించాను. అది కూడా నా ఛానల్లో ఒక గొప్ప సాక్ష్యంగా మీ అందరితో నేను షేర్ చేసుకుంటానండి. తప్పనిసరిగా వివరంగా ప్రతిదీ కూడా మీకు చెప్తాను నా సాక్ష్యాన్ని. మరి అందుకని మీరందరూ కూడా నా కొరకు కూడా ప్రార్థన చేయండి, నా కుటుంబం కొరకు కూడా. మరి అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బై బై.